జనమేజయ, సృష్టి విస్తరణ గురించి ఎంత చెప్పినా తరగదు. శ్రీహరి యొక్క నాభిలో నుంచి పద్మం ఉదయించేసరికి ఒకదాని వెనుక మరొకటిగా లోకాలు ఆవిర్భవించి అవి పరస్పరం సహకరించుకొని ఒకదానిని మరొకటి వృద్ధిపరుచుకున్నాయని మనం గ్రహించాలి. ఈ శ్రీహరి నావి పద్మజనన వ్యవహారం మొత్తాన్ని నాకు మా గురుదేవులైనటువంటి వ్యాస భగవాన్ వారు బోధించారు. ఎప్పుడో బోధించారు. వారికి ఈ విషయాలు వారికంటే పూర్వులైనటువంటి మహర్షుల వల్లను వేదాల వల్లను కూడా తెలిసాయి. ఆ విషయాలే నీకు చెప్పాను. అతి పురాతనమైన ఈ సృష్టి విస్తరణ విశేషాలను శ్రద్ధతో భావన చేసేవారికి ఇహలోకంలో కష్టాలు తొలగిపోతాయి, సుఖాలు కలుగుతాయి. ఇక పరలోకంలో శాశ్వత స్వర్గ నివాసం లభిస్తుంది. కేవలం ఇంత సృష్టి వింటే చాలు, అంత మోక్షం కలుగుతుంది అని చెప్పారు ఫలశ్రుతి. ఎంత అద్భుతం ఈ సృష్టి విచారం. సృష్టి విస్తరణ గురించి వైశంపాయనుడు చెప్పిన విశేషాలను విన్న జనమేజయుడికి వ్యాస భగవానుడు మూల మహాభారతంలో చెప్పిన అనేక సంక్లిష్ట విషయాలు గుర్తుకొచ్చాయి. ఆయా సందర్భాల్లో ఆయన అక్కడ చెప్పినటువంటి సృష్టిక్రమ విశేషాలు కూడా గుర్తుకొచ్చాయి. అందువలన ఆ విషయాలను ఒకసారి మననం చేసుకుంటూ వైశంపాయనుడికి తన ఆనందాన్ని ఇలా వ్యక్తం చేశాడు. వైశంపాయన మహర్షి, మీ కథను వింటుంటే వ్యాస భగవానుడు తన మూల భారత గ్రంథంలో చెప్పిన అనేక విషయాలు గుర్తుకొస్తున్నాయి. ఆయన గ్రంథంలో మా వంశపూర్వీకులు దివ్య చరిత్రలు మాత్రమే కాకుండా మానవ జాతికి కావలసిన అనేక ధర్మ రహస్యాలను కూడా వివరించాడు. పాండవ కౌరవుల పంతాలు, పట్టింపులు, పగలు, ప్రతీకారాలు, ప్రతిజ్ఞలు, దుర్యోధనాదుల దురాశ మొదలైన విషయాలతో పాటు మానవులలో ఉండే కామక్రోధ ద్వేష అసూయాది విషయాల గురించి 4 వర్ణాల ధర్మాల గురించి కూడా విస్తారంగా వర్ణించున్నాడు. ఆ మహర్షి ఈ విషయాలన్నీ తన పాండిత్య ప్రదర్శనం కోసం గర్వంతో చెప్పలేదు. రాబోయే తరాలలోని మానవులందరి క్షేమం కోసం, వారందరికీ మార్గదర్శనం చేయడం కోసం సువిశాల బుద్ధితో ఈ ఒక్క విషయాలను ఆ గ్రంథంలో ఆయన ఎంతో మనోహరంగా అందమైన వృత్తాలలో చిన్న చిన్న పదాలతో కొన్ని చోట్ల సంగ్రహంగాను కొన్ని చోట్ల విస్తారంగాను చెప్పి ఉన్నాడు. ఆ మహాగ్రంథం యొక్క మహాతత్వాన్ని దివ్యదృష్టితో చూసిన వాళ్ళు కూడా సమగ్రంగా వర్ణించమంటే వర్ణించలేరు. ఇంక నేనేం చెప్తాను? ఆ గ్రంథం ఎవరు చూస్తారో మహాభారతం కొంచెం చిన్నగా చెప్పాలంటే ఎవరూ చెప్పలేరు దాన్ని. అసలు చిన్నది చేయటానికి వీల్లేదు. అదంతా మొత్తం వినాల్సిందే, అంత పెద్దది. వైశంపాయన మహర్షి దానికి అనుబంధంగా మీరు చెబుతున్న ఈ హరివంశంలో మీరు ఇప్పుడు చేస్తున్న సృష్టి వర్ణన కూడా అద్భుతంగా ఉంది. మీరు బ్రహ్మదేవుడి యొక్క కల్పాన్ని గురించి కొంత వివరించారు. కల్పం అంటే బ్రహ్మదేవుడి యొక్క పగటి సమయం, అదే ఆయన సృష్టికాలం, ఆయన దినచర్య ఎలా ఉంటుందో సంగ్రహంగానైనా వివరించమని మిమ్మల్ని కోరుతున్నాను. ఈ మాటలు విన్న వైశంపాయనుడు చాలా సంతోషించి తన ప్రసంగాన్ని ఇలా కొనసాగించాడు. జనమేజయ, బ్రహ్మదేవుడి యొక్క దినచర్య గురించి అడిగావు. మానవులలో దినచర్యలు ప్రతిరోజు 100కి 100 పాళ్ళు ఒకే రకంగా ఉండవు. అలాగే 100కి 100 పాళ్ళు భిన్నంగానూ ఉండవు. కొద్దిపాటి భేదాలతో నిన్నటి పగటి వంటి పగలే ఇవాళ కూడా నడుస్తూ ఉంటుంది కదా. అలాగే బ్రహ్మదేవుడి యొక్క కల్పాలలో కూడా అన్ని కల్పాలు 100కి 100 పాళ్ళు ఒకే రకంగా నడవవు, కొద్దిపాటి భేదాలతో నడుస్తూ ఉంటాయి. ఈ విషయం నీకు స్పష్టమయ్యేందుకోసం పూర్వం వర్ణించిన సృష్టి క్రమం కంటే కొంచెం భిన్నమైన మరో సృష్టి ప్రక్రియను వర్ణిస్తాను. దానితో పాటు సృష్టి ప్రక్రియకు వెనకాల గల జ్ఞాన యోగాల తత్వాన్ని గురించి కూడా వివరిస్తాను. ఇది చాలా
సంక్లిష్టమైన విషయం కనుక నీ బుద్ధిని ఇంద్రియాలను పూర్తిగా ఏకాగ్రం చేసుకొని నేను చెప్పేది విను, చాలా జాగ్రత్తగా విను. రాజా, పరబ్రహ్మము అనే మూల పదార్థం ఒకటి ఉంది. దానికే మరో పేరు ఏమంటారు? దాన్ని పరమాత్మ అంటారు. మరొక పేరు నిష్కల పురుషుడు. ఆ పరబ్రహ్మకు ఏ కర్మలతోనూ సంబంధం లేదు, కానీ దానికి సృష్టిలోని సమస్త పదార్థాలతోనూ సంబంధం ఉంది. అది వేదం కంటే ముందు ఉన్నది. దానికి వేదంతో నిత్య సంబంధం ఉన్నది. కానీ వేద ప్రోక్తులై దక్షిణ ప్రధానులై ఉన్నటువంటి యజ్ఞయాగాదులు అన్నిటికంటే మాత్రం సమున్నత స్థానంలో ఉంది. స్థూల సూక్ష్మములైన పదార్థాలన్నిటికీ మూల కారణమైన అవ్యక్త పదార్థం అదే. దానికి నాశనం లేదు, అది నిత్యమైనది. అటువంటి ఆ పరబ్రహ్మ పదార్థం నుంచే సగుణ బ్రహ్మ ఆవిర్భవించాడు. ఆధ్యాత్మ చింతన చేసేటువంటికి, బ్రహ్మజ్ఞానాన్ని కావాలా అనేటువంటికి, ఆత్మవిలాసం కావాలా అనేటువంటికి, ఆత్మజ్ఞానం తెలుసుకోవాలా అనే వాళ్ళకి ఈ నేను చెప్పబోయేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. అస్సలు జన్మ రహస్యం మనకు తెలియాలి కదా, అప్పుడే కదా మనకు ఈ జ్ఞానం వచ్చేది. అందుకని ఇక్కడ హరివంశంలో ఇది చెప్పుకొచ్చారు మనకు. ఈ సగుణ బ్రహ్మను గురించి వర్ణించి చెప్పడం సులభం కాదు. ఎందుకంటే ఇతడు మనస్సుకు అందని వాడు, కాలానికి కూడా మూల కారణమైన వాడు. అందుకే ఈయనను యుగాలకు అధిపతి అంటారు. యుగాలకే కాదు, తరువాతి కాలంలో సృష్టింపబడబోయే జీవులందరికీ ఈయనే అధిపతి. ఈయన ఉద్భవించాడని చెప్పాం కదా, అలా అన్నంత మాత్రం చేత ఈయనకు ఒక తండ్రి ఉన్నాడని మనం అనుకోకూడదు. ఈయన యొక్క జన్మ గురించి రెండు రకాలుగా చెప్పవచ్చు. ఈయన స్వయంభువు అనవచ్చు, లేదా ఈయనకు పుట్టుకే లేదు అనవచ్చు. పరమాత్ముడు విచారంగా చూడండి. ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తానికి మూల కారణమైన మాయాశక్తిని అవ్యక్తము అంటారు కదా. అటువంటి అవ్యక్తము కంటే కూడా పైవాడు ఈ సగుణ బ్రహ్మ. రాబోయే సృష్టి మొత్తం అంతటా సమంగా వ్యాపించి ఉన్నవాడు ఈయనే. నారాయణుడు అనబడేటువంటి పరబ్రహ్మ యొక్క తత్వం తెలిసిన వారికి మాత్రమే ఈయన స్వరూపం కొంతైనా తెలుస్తుంది. అలాంటి వారు ఈయనకు అన్ని వైపులా అంతటా కాళ్ళు, చేతులు, కళ్ళు, ముఖాలు, చెవులు ఉన్నాయని, ఈ ప్రపంచం మొత్తాన్ని ఈయనే ఆవరించి ఉన్నాడని చెబుతూ ఉన్నారు. సృష్టిలోని స్థూల సూక్ష్మ కారణ పదార్థ అన్నిటికీ ఈయనే కారణం. మనమంతా ఇదంతా ప్రపంచమంతా చూసేదంతా కూడా ఈయనే. మన చేతులు కాళ్ళంతా ఈయనవే. ఎన్ని కాళ్ళో, ఎన్ని చేతులో, ఎన్ని నోళ్ళో తెలీదు. సృష్టిలోని స్థూల సూక్ష్మ కారణ పదార్థాలన్నిటికీ ఈయనే కారణం. వ్యక్త రూపంగాను అవ్యక్త రూపంగాను ఈయనే ఉన్నాడు. కనపడతాడు, కనపడేవాడు పరమాత్ముడు, కనపడనివాడు పరమాత్ముడు. ఎంత అద్భుతం! మొత్తం ప్రపంచమంతా ఈయనే. మనము, నేను అనుకునేది కూడా ఆయనే. అన్ని రూపాల్లోనూ ఉండి ఈయన సంచరిస్తూ ఉన్న ఈయనని ఎవరూ గుర్తించలేరు. అదే తమాషే అక్కడ ఉండేది. మనకు ఆవరించున్నటువంటి అజ్ఞానం. ఇంతంతా అయినా కూడా ఆయన మనలో సంచరిస్తున్నాడు. ఆ పరమాత్మ అన్ని చోట్ల ఉన్నాడు. ఇందుగలడు అందులేడు, సందేహం వలదు. అన్ని చోట్ల ఉన్నాడు. మనకు అనుమానం వద్దండి. అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, పైన ఉన్నాడు, కింద ఉన్నాడు, ఆవరించుకున్నాడు. భజనలో కూడా పాడుకున్నారు స్వామీజీ. అన్ని చోట్ల ఉన్నాడు. అన్నిటా ఉండి తిరుగుతూ ఉండే ఎందుకు కనిపించడు? అన్ని చోట్ల ఉన్నాడు, తిరుగుతున్నాడు, అయితే ఎందుకు కనిపించడు మనకు? అంటే ఈయన కట్టెల్లో నిప్పు దాగి ఉన్నట్లుగా దాగి ఉంటాడు. ఇప్పుడు కట్టె ఉందనుకోండి, కట్టెను మనం అట్లా నిప్పు అంటిస్తాము, అదంతా మొత్తం అంటకపోతుంది. అంటే నిప్పు ఉంది అక్కడ దాంట్లో, కానీ ఇది కనపడదు. కట్టెలో నిప్పు ఉంది, కనపడదు, అందుకే కనిపించడు.
మనసుకే అందడు మనకు. దీనికి కారణం ఏమిటంటే శుద్ధ పరబ్రహ్మలో నుంచి వచ్చిన మొదటి వికారమే ఈయన. వికారం అంటే మార్పు. పరబ్రహ్మ వికారాన్ని పొందింది అంటే రూపము లేని దానికి రూపం వచ్చింది అన్నమాట. రూపము లేని దానికి రూపం వచ్చేటట్టు చేశాడు. రూపము లేని నుంచి రూపం ఒకటి వచ్చింది అక్కడికి. ఆ రూపము లేనటువంటి పదార్థానికి రూపం కల్పించాడు. ఎంత సంతోషం, ఎంత ఆశ్చర్యం. అందుకే మహర్షులు ఈయనకు కొన్ని పేర్లు పెట్టారు. ఒక పేరు భూత భవ్య భవోభుడు, అంటే భూత భవిష్యత్ వర్తమాన స్వరూపుడు. అంత నిన్న, ఈరోజు, రేపు అని అర్థం. మరో పేరు నాథుడు, అంటే అందరికీ అధిపతి. మరో పేరు పరమేష్టి, అంటే సర్వోన్నత స్థానంలో ఉండేవాడు. మరో పేరు ప్రజాపతి, అంటే సమస్త జీవులకు అధిపతి. మరో పేరు సర్వలోక ప్రభువు, సర్వలోకాలకు అధిపతి. ఇవన్నీ యథార్థమైన పేర్లే. నిర్గుణ నిరాకారతత్వం నుంచి సగుణ సాకారతత్వాన్ని ఆవిష్కరించిన వాడు ఈయనే. నిరాకారం నుంచి ఆకారం, ఎంత అద్భుతం. ఈయనే జలాన్ని సృష్టి చేసి దాని మీద తను ఒక్కడే శయనించి ఉన్నాడు. అందువల్ల ఈయనకి నారాయణుడు అనే పేరు వచ్చింది. ఈ మార్పులన్నీ ఎలా సంభవించాయంటే కేవలం ఆయన యొక్క సంకల్ప మాత్రం చేత సంభవించాయి తప్పితే దానికి వేరే సహకారి కారణం లేదు. అంత ఆయన సంకల్పమే. ఈ నీళ్ళు ఆయన సంకల్పమే. దాని మీద పడుకున్నాడు ఆయన. మొత్తం ప్రపంచం సృష్టి అంతా ఆయన సంకల్పమే. ఇక్కడ ఒక సృష్టిని చేసి అక్కడ పెట్టాడు. నిరాకారం నుంచి ఇంకొక నిరాకారం తీసుకొచ్చాడు. ఆ నిరాకారానికి సాకారాన్ని ఇచ్చాడు. దాని నుంచి ఉత్పత్తి చేయించాడు. అంటే తన నుంచి బ్రహ్మను పుట్టించాడు. ఆ బ్రహ్మ నుంచి సమస్త సృష్టిని తీసుకొచ్చాడు. ఇంతవరకు మనం చెప్పుకున్నాము కదా, అవన్నీ తీసుకొని వచ్చాడు. అంత తొందరగా మనకు అర్థం కాదు. అందుకని మళ్ళీ మళ్ళీ మనం చదవాల, మళ్ళీ మళ్ళీ మనం వినాల. ఈయనకే బ్రహ్మదేవుడు అని మరో పేరు. ఆత్మతత్వం తెలుసుకోవాలన్న వాళ్ళకి మాత్రమే ఇది తెలుస్తుంది. కానీ మహా చంచలంగా ఉండేవాళ్లకు, ప్రపంచ జ్ఞానం విపరీతంగా ఉండేవాళ్లకు ఏమైనా తెలియదిది, అంతే. అదంతే, ఇంక నేనేం చెప్పలేను. బ్రహ్మజ్ఞానం కావాలా, పరమాత్మతత్వం తెలియాలా అని ఒక పట్టుదల ఉండాలా. చాలామందికి వస్తూ ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే మనం చాలా కలియుగం నుంచి కృతయుగం దగ్గరున్నాం. మనమంతా మంచి చేసుకున్నాం. కొంచెం ఏదో సత్యవ్రతాన్ని చేస్తున్నాం. కొంతగా ఒక సేఫ్ ప్లేస్లో చేరుకున్నాం. యజ్ఞయాగాదులు చేసుకుంటున్నాం. పరమాత్ముడిని భజిస్తున్నాం. ఆయన తత్వాన్ని చెప్పుకుంటున్నాం. ఒక గ్రూప్గా వివరించింది అక్కడికి వెళ్ళిపోయారు. అంటే కలియుగం నుంచి కొద్ది వరకు మార్పు వచ్చేటట్టుగా కొంతమంది సేఫ్ అయిపోతున్నారు. అందరూ కావడం కొంతమంది మాత్రమే. ఆ కొంతమందిలో మీరు అదృష్టవంతులు, వింటున్నారు మీరు. ఈ సృష్టి మొత్తాన్ని విస్తరింపజేస్తాడు కనుక ఆయనకు ఆ పేరు వచ్చింది. బ్రహ్మ అంటే విస్తరించి ఉన్నవాడు కాబట్టి, విస్తరింపజేసేవాడు. పరమాత్ముడు ఏమి చేయటంలో ఊరికే కూర్చున్నాడు అంతే. తన యొక్క సంకల్ప బలంతో బ్రహ్మను సృష్టించాడు, అక్కడి నుంచి విస్తరింపజేశాడు. పరమాత్ముడు మాత్రం సర్వాది సాక్షిభూతంగా ఉన్నాడు అన్ని చోట్ల. ఆయన ఏం చేయటంలే, అంత బ్రహ్మ నుంచే చేయిస్తున్నాడు. తానొక్కడే ఊరికే కూర్చున్నాడు అని రెండు అర్థాలు కూడా ఉన్నాయి ఇక్కడ. విస్తరించి ఉన్నవాడు, విస్తరింపజేసేవాడు. విస్తరించి ఉన్నాడు, విస్తరింపజేసేవాడు వాడే కదా. అసలు పరబ్రహ్మ విస్తరించి ఉన్నవాడు, సగుణ బ్రహ్మ విస్తరింపజేసేవాడు. బ్రహ్మదేవుడు సృష్టిని విస్తరింపజేసేవాడు గనుకనే చరాచర ప్రపంచం మొత్తానికి ఆయనే ప్రభువు అయ్యాడు. ఈయనే మొదటిసారిగా నేను జీవులను సృష్టి చేస్తాను అని సంకల్పించాడు. ఆ మాటే
బయటికి అన్నాడు. అందుకే ఈ సృష్టి జరిగింది. అందుకే ఈ ముల్లోక జీవులందరూ ఆయన సంతానమే. మూల పరబ్రహ్మకే స్వభావము అని మరొక పేరు. ఆ స్వభావం నుంచే సృష్టి అంతా పుట్టింది. అంటే అహంకారం మొదలు పంచభూతాల వరకు సృష్టి అంతా స్వభావంలో నుంచే వచ్చింది. అందుకే సృష్టి లేని పదార్థాలన్నిటిలోనూ ఆ పరమాత్మే వ్యాపించి ఉన్నాడు. అన్నిటికీ ఆయనే ఆధారమై ఉన్నాడు. ఎంత అద్భుతంగా ఆధారంగా తానే ఉన్నాడు. మరి ఆయన ఏం చేయటం లేదు. ఆధారంగా ఉన్నాడు, మరి ఏం చేయటం లేదు. చేసేవాడెవరు? బ్రహ్మ. ఆయనతో చేయిస్తున్నాడు. ఆ బ్రహ్మకి ఎవరు ఇచ్చిన శక్తి? ఆయనే. కానీ ఆయన ఏం చేయటం లేదు. అంత అద్భుతం. సర్వాది సాక్షిభూతి, ఆ సర్వసాక్షిభూతిగా ఉన్నాడు పరమాత్ముడు. అన్నీ చూస్తున్నాడు. ఆ చేసేవాడెవరు? కర్మను ఆధారించి జన్మకర్మ ప్రకారంగా చేస్తున్న జీవి. ఆ జీవికి చేయించేవాడెవడు? బ్రహ్మ. ఆ బ్రహ్మకు శక్తినిచ్చినవాడు పరమాత్ముడు. పరమాత్ముడు మాత్రం ఏం చేయటం లేదు. ఇప్పుడు మీకు అర్థమైండొచ్చు. దీన్నే అంటుంటారు మాటిమాటికి ఆధ్యాత్మ చింతనలో, సాక్షిగా ఉన్నాడు, అంతా వాడే చేస్తున్నాడు, రెండు అంటారు. ఈ రెండు అనటం కారణం ఇదే. దీన్ని అర్థం చేసుకుంటే ఆ రెండు అర్థమవుతాయి. మరి లేకపోతే మనకు అర్థం కాదు. ఆయనకు మరో ఆధారం లేదు. ఆయనే ఆధారం. ఆయనే ఆధారం, ఇంకొక ఆధారం లేదు. బ్రహ్మకైతే ఇంకొక ఆధారం పరమాత్ముడు. పరమాత్ముడికి ఆధారం ఏమీ లేదు. ఆయనకు ఆయనే ఆధారం. ప్రపంచమంతా నిండినటువంటి వాడు, సృష్టి అంతా నిండినటువంటి వాడు, ఇంకా ఆధారం ఏమిటండి? సృష్టే ఆయన ఆధారం మొత్తం. ఆ సృష్టే ఆయన. ప్రపంచానికి, ఈ సృష్టికంతా ఆయనే ఆధారం అయితే ఆయనకి ఇంకెవరు ఆధారం అవుతారు? సృష్టి మొత్తాన్ని గ్రహిస్తాడు. ఆయన్ని మాత్రం ఎవరూ గ్రహించలేరు. నారాయణ నారాయణ. హరే కృష్ణ.